నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. ప్రముఖ దర్శకుడు రాజమౌళి మీద కేసు నమోదైంది. బాహుబలి, RRR తో హాలీవుడ్ రేంజ్ కు చేరుకున్న రాజమౌళి దర్శకత్వంలో ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా మైథలాజికల్ అడ్వెంచర్ మూవీ వారణాసి వస్తోంది. ఈ సినిమా ఈవెంట్ ను ఈ నెల 15న రామోజీ ఫిలిం సిటీలో గ్రాండ్ గా నిర్వహించారు. గ్లోబ్ ట్రోటర్ పేరుతో నిర్వహించిన ఈవెంట్ లో టైటిల్ తో పాటు సినిమా గ్లిమ్స్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ ఈవెంట్ లో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. వారణాసి సినిమా టైటిల్ లాంచ్ ఈవెంట్ లో రాజమౌళి కొంత అసహనానికి గురయ్యారు. 130 అడుగుల భారీ LED స్క్రీన్ ఏర్పాటు చేశామని గొప్పగా చెప్పుకున్న జక్కన్న సినిమా ట్రైలర్ ను ముందే చూసుకుందామనుకునే సమయంలో డ్రోన్ తో కవర్ చేసేందుకు ప్రయత్నం చేశారని అన్నారు. దీంతో ముందుగా చూడలేకపోయామన్నారు. అయితే నేరుగా ఈవెంట్ లో టైటిల్ ట్రైలర్ ప్లే చేస్తున్నామని ప్రకటించారు ఆయన. ఆ సమయంలో కొంత టెక్నికల్ ప్రాబ్లం తలెత్తింది. ఓ 10 నిమిషాల్లో టైటిల్ అనౌన్స్ చేస్తామన్నారు జక్కన్న. ఇక 10 నిమిషాల తర్వాత ట్రైలర్ ప్లే చేయగా అది ఆగిపోయింది. దీంతో తీవ్ర అసహనానికి గురైన రాజమౌళి తనకు దేవుడి మీద నమ్మకం లేదన్నారు. ఆ సమయంలో తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ తనతో హనుమంతుడే వెనుకుండి నడిపిస్తాడు అని చెప్పారని అన్నారు. తన భార్య రమా రాజమౌళికి హనుమంతుడంటే చాలా ఇష్టమని, స్నేహితుల్లా భావిస్తారని, ఆయనతో ఆమె రోజు మాట్లాడుతుందని కూడా రాజమౌళి చెప్పారు. అలాంటి హనుమంతుడు ఇలానేనా చేసేది అని అనిపించింది అంటూ రాజమౌళి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతున్నాయి. రాజమౌళి చేసిన వ్యాఖ్యలపై హిందూ ధార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాజమౌళిపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర వానర సేవా సంఘం సభ్యులు హైదరాబాద్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సాక్ష్యంగా మీడియాలో వచ్చిన కొన్ని క్లిప్స్ లను తమ ఫిర్యాదుకు జత చేసినట్లు వెల్లడించారు. ఆంజనేయ స్వామిపై రాజమౌళి చేసిన వ్యాఖ్యల పట్ల కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమౌళిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, కఠినంగా శిక్షించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఇక భవిష్యత్తులో ఎవరూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ఉండేలా చర్యలు ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకరికి కఠిన శిక్ష పడితే మరొకరు అటువంటి వ్యాఖ్యలు చేయడానికి భయపడతారని వానర సేవా సంఘం సభ్యులు హెచ్చరిస్తున్నారు.